ఉంటుందా? అందుకని మ్యూజిక్ తెచ్చిపెట్టే భక్తి వేరు. ఆ, నేను ఇంటర్మీడియట్లో నా లైఫ్ ఎలా ఉండేదంటే మ్యూజిక్ అంటే పిచ్చి అనమాట. 1950 నుంచి, అంటే సినిమా పుట్టిన దగ్గర నుంచి భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం మ్యూజిక్ కలెక్షన్ నా దగ్గర ఉంటుంది అనమాట. తర్వాత పాశ్చాత్య సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. మీకు బహుశా కొన్ని పేర్లు వినుండరు మీరు భారతీయ సంప్రదాయంలో. మ్యూజిక్లో ఘరానాస్ అని ఉంటారు నార్త్ ఇండియాలో. ఈ మధ్య ఒక అమ్మాయి పెద్దగా అరిచరిచి పాటలు పాడుతూ ఉంటే ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో, మీరు చూసి ఉంటారు. స్పూఫింగ్ కూడా చేశారు దాన్ని. ఒక అమ్మాయి హడావిడిగా అరిచి పాటలు పాడుతుంటే కోతి దాక్కోవడం, పిల్లులు పరిగెట్టడం మీరు చూసుంటారు. అది గ్వాలియర్ ఘరానాస్కి సంబంధించింది అనమాట. ఈ సంప్రదాయాలన్నీ వినేసిన వాడిని. ఇంటర్మీడియట్లో ఎలా ఉండేదంటే మ్యూజిక్ పెట్టుకొని పెద్ద డెక్ పెట్టుకొని లోపల పాటలు వింటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉండేవాడిని. అంత పిచ్చి మ్యూజిక్ అంటే. కానీ నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు యేసు ప్రభు మ్యూజిక్ కంటే పిచ్చి కాకపోతే నేను క్రైస్తవుడిని కాదు. అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను మీకు? మ్యూజిక్ నాకు అంత పిచ్చి అయితే, యేసు ప్రభు నాకు మ్యూజిక్కి మించి పిచ్చి అయితే తప్ప నాకు, అంటే యేసు ప్రభు పిచ్చిలో పడ్డప్పుడు నేను మ్యూజిక్ అనే పిచ్చిని విడిచిపెట్టే అంత భక్తి నాకు ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పిచ్చిని వదిలిపెట్టడమే యేసు ప్రభు పిచ్చి. అదే భక్తి. ఈరోజు ఉపవాసంలో కూడా నేను అదే మాట్లాడబోతున్నాను. భక్తి లేని ఉపవాసం, భక్తి ఉన్న ఉపవాసం. భక్తి లేని ఉపవాసం అపవాసం. అది ఉపవాసం కాదు, అది డూప్లికేట్, ఫేక్ ఫాస్టింగ్. అది అపవాసం అవుతుంది. అంచేత నాకు ఎప్పుడు మీరు పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు టోజర్ గారి మాటలు గుర్తొస్తాయి. క్రైస్తవులు అబద్ధాలు ఆడనే ఆడరు, కాకపోతే అబద్ధాలు పాడతారన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఒక పాట పాడతాం అద్భుతంగా, నీ ఉంటే చాలు యేసయ్యా అని పాడతాము. పెళ్ళప్పుడు కట్నం చాలకపోతే పెళ్ళి ఆపేసుకుంటాం. నువ్వు వింటే చాలు అనుకోవచ్చుగా, 4 కాసులు లేకపోతే ఏమైంది, అమ్మాయి దొరికింది అంతే చాలు, యేసయ్య ఉన్నాడు కదా అనుకోవచ్చుగా. అనుకోమన్నమాట. అంటే మన పాటలే అబద్ధాలు. సో ఆరాధన అబద్ధంగా పరిణమించింది, ఉపవాసం కూడా అబద్ధంగా పరిణమించేటువంటి పరిస్థితి, ప్రమాదము ఖచ్చితంగా ఉంటుంది. అది మనం కాదనలేదన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది అది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది చాలా ట్రికిష్ ఫెలో వాడు చాలా, అంటే ఎంత అద్భుతంగా మోసం చేస్తాడంటే మనకు మోసం చేసినట్టు తెలియదు అనమాట. వాడు బయట లోక సంబంధమైన విషయాలను తీసుకొని మాత్రమే మోసం చేయడు. వాడు క్రైస్తవ సంబంధమైనటువంటి, మత సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైన విషయాలను తీసుకొని కూడా మోసం చేస్తాడు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న కాలంలో, ఇంకా ఉపవాసాన్ని ఆయన ముగించక మునిపే వాడు వాక్యాన్నే తీసుకుని క్రీస్తును మోసగించడానికి, సాక్షాత్తు దైవకుమారుని మోసగించడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఉపవాసంలో ఉండగా మేము మోసపోమని మీరు అనుకోవడానికి వీల్లేదు. అది కూడా వాక్యంతోటే మోసగించడానికి ప్రయత్నం చేశాడు. అంటే క్రీస్తుకు వాక్యం బాగా తెలుసు కాబట్టి ఆయన మోసగింపబడలేదు. అపవాది గురించి కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన మోసగింపబడలేదు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ట్రెండ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ట్రెండ్స్ అంటే రిలయన్స్ ట్రెండ్స్ కాదు. ట్రెండ్ అంటే ఏంటంటే ఒక పోకడ, ఒక ధోరణి. ఒక్కొక్క కాలానికి, ఒక్కొక్క తరానికి ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మ్యూజిక్ ట్రెండ్. ఇది ఇప్పుడు ఒక ఆరాధన ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతానికి.